ముందు చూపు. ఒక గ్రామంలో శివయ్య, భూపతి అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ వ్యాపారం చేసేవారే. కాని భూపతి శివయ్య కన్నా చాలా భారీ ఎత్తున వ్యాపారం చేసేవాడు. అతనితో పోలిస్తే శివయ్య చాలా చిన్న వ్యాపారస్తుడు. ఇద్దరు పిల్లలు పట్నంలో పెద్ద చదువులు చదువుతుండేవారు. ఒకసారి శివయ్య భూపతితో, మన కాలమంతా సంసార తాపత్రయంతోనే గడిచిపోతోంది. మనస్సుకు శాంతి, విశ్రాంతి కలగ్గలందులకు కొంతకాలం పాటు మనం తీర్థయాత్రలు చేసి పుణ్యస్థలాలు దర్శనం చేసుకుంటే బావుంటుంది కదా అన్నాడు. భూపతి సంశయిస్తూ, అందుకు చాలా డబ్బు అవుతుందేమోనే అన్నాడు. ఇటువంటి విషయాల్లో డబ్బు ఖర్చుకు వెనకాడతారా? మనిద్దరికీ సరిపడా నా దగ్గర డబ్బున్నదిలే, బయలుదేరు అన్నాడు శివయ్య. భూపతి కన్నా తాను గొప్ప సంపన్నుడు అయినట్టు. ఇద్దరూ కలిసి శివయ్య డబ్బుతో యాత్రలు ముగించుకుని తిరిగి వచ్చే సమయానికి ఊళ్ళో వాళ్ళు శివాలయం కట్టించడానికి తీర్మానించి చందాలు వసూలు చేస్తూ భూపతి ఇంటికి వచ్చారు. ఆ సమయానికి శివయ్య కూడా అక్కడే ఉన్నాడు. భూపతి చందాలు వసూలు చేస్తున్న వాళ్లతో, ప్రస్తుతం నా చేతిలో డబ్బు లేదు, అందరి వద్ద వసూలు అయినాక రండి అన్నాడు. మీ మాట ఏమిటి అని వాళ్ళు శివయ్యను అడిగారు. నాకు ముందే తెలిసిందిలే, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు ఇయ్యమని నా భార్య వద్ద 100 రూపాయలు ఇచ్చాను, మా ఇంటికి వెళ్ళి తీసుకోండి అన్నాడు శివయ్య వాళ్లతో. తర్వాత కొన్నాళ్లకు శివయ్య పనిమీద పట్నం వెళ్ళి తన పిల్లలతో పాటు భూపతి పిల్లల యోగక్షేమాలు కూడా విచారించాడు. భూపతి పెద్ద కొడుకు శివయ్యతో, బాబుగారు, ఏ కారణం చేతనో మా నాన్న మాకు 2 నెలలుగా డబ్బు పంపలేదు. జీతాలు త్వరలో కట్టకపోతే పేర్లు కొట్టేస్తారు, మా నాన్నతో కాస్త చెప్పండి అన్నాడు. శివయ్య ఈ మాట విని ఎంతో నొచ్చుకుని తన దారి ఖర్చులకు పోగా మిగిలిందంతా భూపతి కొడుక్కు ఇస్తూ, ప్రస్తుతం ఈ డబ్బు ఉపయోగించు, నేను ఇంటికి పోతూనే మీ ఇబ్బంది చెప్పి మీ నాన్నను సంగతేమిటో అడుగుతాను అన్నాడు. అలాగే శివయ్య తిరిగి వస్తూనే భూపతి ఇంటికి వెళ్ళి అతన్ని గట్టిగా మందలించి, ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నావు, పిల్లలకు సమయానికి డబ్బు పంపకపోతే వాళ్ళ చదువు ఏమైపోతుందనుకున్నావు అన్నాడు. అందుకు భూపతి నిస్సహాయుడల్లే, నన్ను ఏం చెయ్యమంటావురా? పెద్ద వ్యాపారం చేస్తున్నమాట నిజమే గాని నిజంగా అవసరం వచ్చేసరికి చేతిలో పైసా ఉండదు. పిల్లలకు రేపు డబ్బు పంపుదామనుకుంటున్నాను. చూడు శివయ్య, నాకు చాలా కాలంగా ఒక అనుమానం, పెద్ద వ్యాపారం చేస్తున్నానా, నా చేతిలో సమయానికి చిల్లిగవ్వ ఉండదే. నువ్వు చిన్న వ్యాపారం చేస్తున్నా ఎప్పుడూ నీ చేతిలో డబ్బు ఆడుతూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? నీ దగ్గర మూలధనమైనా ఉండాలి, లేదా నీకు లంకెబిందెలేవైనా దొరికి ఉండాలి. ఆ రహస్యం ఏమిటో కాస్త నాకు కూడా చెప్పు అన్నాడు. శివయ్య నవ్వి, మా ఇంటికి రా, నా రహస్యం చూపిస్తాను అన్నాడు. అతను భూపతిని తీసుకుపోయి తన దేవుడి గదిలో ఉన్న 4-5 హుండీలు చూపించాడు. ఏమిటవి అని భూపతి అతన్ని అడిగాడు. ఇవే నా మూలధనము, లంకెబిందెలోను, నా రహస్యం పొదుపు. నేను నా భార్య కూడా చేతిలో ఉన్న డబ్బును వీలైనంత పొదుపుగా వాడి ఏ రోజుకు ఆ రోజు మిగిలిన డబ్బును ఈ హుండీలలో వేస్తాం. ఈ హుండీలలో ఒకటి దైవ కార్యాలకు, ఒకటి పిల్లల చదువులకు, ఒకటి పండగలకు పబ్బాలకు, ఇంకొకటి పెళ్ళిళ్లకు పేరంటాలకు. ఇలా మనం తీర్థయాత్రలు చేద్దామనుకున్నప్పుడు హుండీ విప్పి చూస్తే అందులో చాలా డబ్బుంది. దాంతో ఇద్దరము సుఖంగా పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాం అంటూ శివయ్య తన పొదుపు విధానం వివరించాడు. అంతా విని భూపతి, ఇంతకాలము నాకీ పద్ధతి ఎందుకు చెప్పలేదురా? నేను కూడా ఇలాగే చేసి ఎప్పటికప్పుడు డబ్బు కోసం కటకట పడకుండా ఉండేవాణ్ణి కదా. ఇక నుంచి అయినా నీ పొదుపు పద్ధతి నేను అవలంబిస్తాను అన్నాడు. కథ సమాప్తం. ఇష్టమైనవాడు. ఒక ధనికుడి కుమార్తెకు పెళ్ళియుడు వచ్చింది. మేనరికంలో ఆమెకు భర్త కాదగిన వాళ్ళు 3 ఉన్నారు. ఒకడు రాజుగారి సేనలో పెద్ద ఉద్యోగి, రెండోవాడు గొప్ప వర్తకుడు, మూడోవాడు కవిత్వము, చిత్రకళ తెలిసిన కళాకారుడు. ఈ 3లో నీకు ఎవరు ఇష్టమైతే వాడికే నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు తండ్రి. కళాకారుని పెళ్లి చేసుకుంటాను అన్నది కూతురు. రాజుగారి కింద పెద్ద పదవిలో ఉన్నవాణ్ణి, పుష్కలంగా డబ్బు సంపాదిస్తున్నవాణ్ణి వదిలేసి కళాకారుణ్ణి కోరావే అని తండ్రి అడిగాడు.
సైనికాధికారి హోదా, ఒంట్లో శక్తి ఉన్నంతవరకే. వ్యాపారంలో కోట్లు గడించిన వాడు కూడా తన అంచనా తలకిందులైతే క్షణంలో బికారి కాగలడు. కానీ కళాకారుడి స్థాయి అనుభవంతో ఎక్కువవుతుంది, కానీ తరగదు. బతికి ఉన్నంతకాలము అతడు ఉచ్చదశలోనే ఉంటాడు అన్నది కూతురు. కథ సమాప్తం. ఎవరు గొప్ప? సీతమ్మ రామయ్య దంపతులు. సీతమ్మ పెద్ద గయ్యాళి, రామయ్య పరమ కోపిష్టి. అందుచేత వాళ్ళు అస్తమానము నేను గొప్ప అంటే నేను గొప్ప అని తగాదా పడేవాళ్ళు. ఈ తగాదా వాళ్ల మధ్య తేలక ఒకసారి వాళ్ళిద్దరూ గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి భార్యాభర్తలిద్దరిలో ఎవరు గొప్ప అని అడిగారు. దానికొక చిన్న కథ ఉంది, అది వింటే మీకే తెలిసిపోతుంది అని గ్రామ పెద్దవాళ్లకు ఇలా చెప్పాడు. ఇద్దరు భార్యాభర్తలు దూర ప్రయాణం చేస్తూ ఒక మర్రి చెట్టు కింద విశ్రమించారు. భర్త భార్య తొడపై తలపెట్టుకుని పడుకున్నాడు. అప్పుడొక మర్రి కొమ్మ విరిగి వారిపై పడసాగింది. అది చూసి భార్య ఒక వెంట్రుక విసిరి ఆ కొమ్మను దూరంగా పడేటట్లు చేసింది. అందుచేత ఎవరు గొప్ప మీరే తెలుసుకోవచ్చునన్నాడు గ్రామ పెద్ద. ఇంకే, భార్య గొప్పది అన్నది సీతమ్మ. కాదు, అంత గొప్ప భార్య చేత సమస్త ఉపచారాలు పొందే భర్తే గొప్పవాడు అన్నాడు రామయ్య. కాదు, వెంట్రుకతో బలమైన ఆ మర్రి చెట్టు కొమ్మను దూరంగా విసిరేసిన ఆ భార్య గొప్పది అని రెట్టించింది సీతమ్మ. కాదు, అంత గొప్ప భార్య చేత సమస్తోపచారాలు చేయించుకునే భర్తే గొప్పవాడు అని రెట్టించాడు రామయ్య. ఇలా మళ్ళీ ఇద్దరు తగు ప్రారంభించారు. గ్రామ పెద్ద ఏం చెప్పాలో తెలియక జుత్తు పీక్కున్నాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.